గాయిటర్. సో ఓ 32 ఏళ్ళ ఆవిడ నా దగ్గరకు వచ్చింది. మెడలో ఒక పెద్ద థైరాయిడ్ గడ్డ. ఆ థైరాయిడ్ గడ్డ కొన్ని ఏళ్ల పాటు పెరుగుతూ ఉంది. చిన్నది బాగా పెద్దగా అయి తన అల్ట్రాసౌండ్ లో అది 6 సెంటీమీటర్ల గడ్డ అని చెప్పారు. అండ్ సర్జన్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ కట్ చేసి సర్జరీనే చెయ్యాలి, సర్జరీనే ఒక ఆప్షన్ అన్నారు. తను విజయవాడ నుంచి నా దగ్గరికి హైదరాబాద్కి ఒక్కటే ఆశతోటి వచ్చింది, నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా ఏమన్నా తగ్గుతుందా లేదా. తన ఏకైక క్వశ్చన్, సార్ మెడలో కట్ చేయకుండా చేయగలుగుతారా? నేను 32 ఏళ్ళు ఉన్నాను, జ్యువెలరీ వేసుకోవాలంటే వికారంగా ఉంటుంది, అదే కాకుండా మెడలో కోత అంటే కనిపిస్తే మంచిగా ఉండదు, సర్జరీ లేకుండా ఏమన్నా చేయగలుగుతామా? అండ్ చాలా మంది కామన్గా ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి నా దగ్గరకు వచ్చే ఏకైక రీజన్ నాన్ సర్జికల్ థైరాయిడ్ నాడ్యూల్ ట్రీట్మెంట్. అంటే థైరాయిడ్ గడ్డకి ఏ మాత్రం కోత కుట్టు లేకుండా ట్రీట్మెంట్. అండ్ ఎస్, అందరికీ సర్జరీ లేకుండా థైరాయిడ్ గడ్డకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా చేయడానికి వీలు కుదురుతుంది. అండ్ అదే కాకుండా సేఫ్ గా, ఎఫెక్టివ్ గా అండ్ ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేయడం వీలు కుదురుతుంది. అండ్ ఈ వీడియో చూసి తెలుసుకోండి, నాన్ సర్జికల్ పద్ధతుల ద్వారా థైరాయిడ్ కి ట్రీట్మెంట్ చేయడానికి వస్తుందా లేదా, దాని లాభాలు ఏంటి, అండ్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, అండ్ ఇది ఎక్కడ చేయించుకోవడానికి వీలు కుదురుతుంది, అండ్ ఎవరు చేయగలుగుతారు. ఈ వీడియో ఫుల్ గా చూసి ఈ అన్ని దాంట్లో గురించి కంప్లీట్ గా తెలుసుకోండి. సో నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. ఈ నాన్ సర్జికల్ స్పెషాలిటీ దాంట్లో థైరాయిడ్ కి చాలా ట్రీట్మెంట్స్ చేస్తాను. అండ్ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళు నన్ను ప్రేమగా స్కార్లెస్ థైరాయిడ్ డాక్టర్ అంటారు. అండ్ ఈ వీడియోలో మీరు నాన్ సర్జికల్ పద్ధతి గురించి, అంటే థైరాయిడ్ కి ఏమాత్రం సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకోండి చూసి. సో మీకు మెడలో ఒక గడ్డ కనిపించింది, చాలా మటుకు అందరు భయపడేది ఏంటి అంటే క్యాన్సర్. క్యాన్సర్ అనే మాట ఇంటారేమో అనే భయానికి చాలా మంది సర్జరీ చేయించేసుకుంటారు. కానీ చాలా మటుకు అంటే 80% కంటే ఎక్కువ మెడలో వచ్చే థైరాయిడ్ గడ్డలు ఏ మాత్రం క్యాన్సర్ కి కారణం కాదు. అండ్ ఇది క్యాన్సర్ అని చెప్పి భయపడి చాలా మంది సర్జరీ చేసుకుంటారు. ఈ సర్జరీ ఏ మాత్రం అవసరం లేదు. అండ్ నాన్ సర్జికల్ పద్ధతులు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్, థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే పద్ధతుల ద్వారా ఒక కోత కుట్టు లేకుండా ఈ థైరాయిడ్ గడ్డలని కంప్లీట్ గా తొలగించవచ్చు. అండ్ డే కేర్ ప్రొసీజర్ లో. సో ఈ థైరాయిడ్ గడ్డలు అంటే మెడలో వాపు, థైరాయిడ్ లో గడ్డ వచ్చినప్పుడు దాని థైరాయిడ్ నాడ్యూల్ అంటాం. ఈ నాడ్యూల్ లో బేసిక్ గా గట్టిగా రాయిలాగా ఉండొచ్చు, లేకపోతే నీటి బుడగ నీరు నిండి ఉండొచ్చు. అదే కాకుండా సాలిడ్ అండ్ సిస్టిక్ అంటాం, అంటే కొద్ది మాత్రం గట్టిగా ఉండి కొద్ది మాత్రం నీటి బుడగ లాగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అదే కాకుండా కొన్నిసార్లు థైరాయిడైటిస్ అంటాం. థైరాయిడైటిస్ అంటే వాపు వచ్చింది థైరాయిడ్ గ్లాండ్ కి. చాలా రకాల థైరాయిడైటిస్ ఉంటాయి. అండ్ ఈ అన్ని దాంట్లలో గడ్డలు రావడం అనేది కామన్. అండ్ నాన్ క్యాన్సరస్ గడ్డలు రావడం అనేది అతిగా కామన్ గా చూసేది మనము నాన్ క్యాన్సరస్ గడ్డలు. సో చాలా మంది ఈ క్యాన్సర్ గడ్డనేమో అని చెప్పి సర్జరీ చేయించుకుంటారు, చాలా భయపడతారు. ఏది చేయించుకోకుండా చాలా మంది డిలే కూడా చేస్తారు ప్రొసీజర్, ఏ సర్జరీ చేయించుకోకుండా. సో ఈ గడ్డ మీకుంది అంటే ఓన్లీ 3 పనులు చేయాలి. 1, అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి ఫస్ట్. సెకండ్, దాంట్లో థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి, అంటే బ్లడ్ శాంపుల్ ఇచ్చి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయించాలి. అండ్ అదే కాకుండా 3వది ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఆ గడ్డలో నుంచి ఒక చిన్న శాంపుల్ తీసుకొని ఏంటి అనేది తెలుసుకోవాలి, అంటే క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ లేదా. ఏ మాత్రం క్యాన్సర్ లేని శాతంలో కంప్లీట్ గా నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా ట్రీట్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా క్యాన్సర్ ఉంటే చిన్న గడ్డలు అయితే మాత్రము ఇదే నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా కూడా ట్రీట్ చేయవచ్చు. సో ఈ అన్ని టెస్ట్లు మనం తెచ్చుకున్న తర్వాత, అంటే చేయించుకున్న తర్వాత ఫస్ట్ పని డాక్టర్ని కలవాలి. ఆ డాక్టర్ ఏం చెప్తాడు అనేది తెలుసు. ఈ అన్ని 3 టెస్ట్లు బేసిస్ మీద మనకి ఏముంది, ఏది చేస్తే కరెక్ట్ అనేది తెలుస్తుంది. సో ఎప్పుడు థైరాయిడ్ గడ్డలని సర్జరీ లేకుండా కంప్లీట్ గా సేఫ్ గా ఎలా ట్రీట్ చేయొచ్చు. సో మనకి మెడలో
ఒక పెద్ద గడ్డ ఉంది, ఇంకొకటి మింగడానికి కష్టం అవుతుంది. అదే కాకుండా శ్వాస తీసుకోవడానికి కొద్దిగా నడిచిన బాగా శ్వాసకి ఇబ్బంది అవుతుంది, మెడలో గడ్డ కూడా ఉంది. అండ్ అదే కాకుండా మనకి ఈ మెడలో గడ్డ ఇంత వికారంగా కనిపిస్తా ఉంది, దాన్ని తీయించుకుంటే బెటర్ అనుకున్నప్పుడు ఈ అన్ని దాంట్లలో మనకి నాన్ సర్జికల్ పద్ధతులు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ అండ్ థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే పద్ధతులు కంప్లీట్ గా సేఫ్ గా అందరూ చేయించుకోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ 3 టెస్టులు చేయించుకొని తర్వాత ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు చెప్తారు ఏం చేయాలి. సో ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. అంటే మన సెల్ టవర్స్ ఉంటాయి, రేడియో వేవ్స్ అంటాం. ఈ రేడియో వేవ్స్ అనే ప్రక్రియని మినిమైజ్ అంటే చిన్నగా చేసి ఒక నీడిల్లో నుంచి కరెక్ట్గా కావాల్సినంత ఇచ్చే పద్ధతిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఇది అల్ట్రాసౌండ్ గైడెన్స్ కింద ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే నా లాంటి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో నీడిల్ లోపలికి పెట్టి ఆ గడ్డను అనేది కరిగించే పద్ధతిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తోటి ఏంటి లాభాలు? రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లలో ఒక కట్ చేయడం అనేది అసలు ఉండదు, కుట్టు ఉండదు, కట్ చేసేదే లేనప్పుడు కుట్టేసే అవసరం లేదు. మూడోది నొప్పి ఏమాత్రం ఉండదు. ఫస్ట్ లోకల్ అనస్థీషియా ఇచ్చే తర్వాత మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేస్తాం. అండ్ ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. అండ్ దీనికి అందరూ ఎలిజిబుల్. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు ఈ పద్ధతి సేఫ్గా కంప్లీట్లీ సేఫ్గా చేయవచ్చు. సో మీకు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఎలా చేస్తారు అనే డౌట్ ఉంటే నా ముందు వీడియో ఈ లింక్ని క్లిక్ చేసి చూడండి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తాం. సో నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్, థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్ చేస్తే లాభాలేంటి? లాభాలేంటి అంటే మన మెడలో ఏమాత్రం ఒక కోత ఉండదు, ఒక కుట్టు ఉండదు అండ్ నొప్పి ఏమాత్రం ఉండదు. సో చాలా మందికి ఆడవాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్, సర్జరీ చేస్తే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కోత కనిపిస్తుంది, మనం మెడలో గొలుసులు వేసుకుంటే వికారంగా కనిపిస్తుంది అని చాలా మందికి అనిపిస్తుంది. సో ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా మీరు వజ్రాలు ఉన్న నెక్లెస్లే వేసుకోవచ్చు, ఏ మాత్రం కోత లేకుండా మంచిగా అందంగా కూడా కనిపించవచ్చు. కాస్మెటిక్ ఫ్యాక్టర్ అనేది 100% ఉంటుంది. మనము ప్రొసీజర్ అంటే అబ్లేషన్ చేసిన ప్రొసీజర్ తర్వాత 7 days తర్వాత మీకు ఏం చేశారు అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా ఏది లేకుండా కంప్లీట్గా సేఫ్ ఉంటారు. చాలా మంది సర్జరీ స్కార్లెస్ సర్జరీ అంటారు, చాలా అంటారు. కోత అనేది కామన్ అండి సర్జరీలో. రెండోది థైరాయిడ్ మొత్తం తీసేయడం అనేది కామన్ సర్జరీ అంటే. ఈ ప్రక్రియలో థైరాయిడ్ ని తీసేసేది అనేది జరగదు. థైరాయిడ్ అలానే లోపల ఉంటుంది అండ్ ఓన్లీ గడ్డను మాత్రమే కరిగించడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ మెడిసిన్స్ మీద ఉండాలి, ఏ మాత్రం ఉండదు. అండ్ మన మెడ మీద ఒక చిన్న గీత లాంటిది కూడా కనిపించదు. సో కాస్మెటిక్ కన్సర్న్ అనేది ఈ ప్రక్రియలతోటి ఏ మాత్రం అవసరం లేదు. సో ప్రతి ప్రొసీజర్కి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏదో కాంప్లికేషన్స్ ఉంటాయి అని చాలా మంది భయపడతారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే అబ్లేషన్ పద్ధతి ఇన్ జనరల్ గా కాంప్లికేషన్ రిస్క్ అనేది చాలా తక్కువ. అంటే కరెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేస్తే, అల్ట్రాసౌండ్ బాగా యూజ్ చేసి మన రక్తనాళాలు ఎక్కడున్నాయి, మన నరాలు ఎక్కడున్నాయి, మన వాయిస్ కి పోయే నరాలు ఎలా ఉన్నాయి, గడ్డ ఎక్కడుంది అనేది కరెక్ట్ గా చేసే డాక్టర్ ఉంటే ఈ కాంప్లికేషన్స్, ఈ రిస్క్స్ అనేది కూడా అరౌండ్ 90% లెస్ వెన్ కంపేర్ టు సర్జరీ. అదే కాకుండా చాలా మందికి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మైల్డ్ గా కొద్దిగా నొప్పిలాగా, మైల్డ్ గా డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది. నొప్పి అనేది ఉండదు. ఏదో చేశారు, కొద్దిగా మనకి వాచినట్టు అనిపిస్తుంది, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ప్రొసీజర్ చేసిన తర్వాత. అదే కాకుండా కొందరికి ఎవరికి కొద్దిగా హోర్స్నెస్ లాగా వాయిస్ వస్తుంది. దానికోసం మనం కంప్లీట్ గా కోల్డ్ పదార్థాలు అనేది ప్రొసీజర్ చేసినాక అవాయిడ్ చేయాలని కంప్లీట్ గా అందరు పేషెంట్స్ కి చెప్తాం. అదే కాకుండా కొంచెం రెడ్నెస్ అనేది మెడలో చేసినప్పుడు ఉంటుంది. ఇవన్నీ విత్ ఇన్ 3 days కంప్లీట్ గా తగ్గిపోతాయి, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా. అండ్ అదే కాకుండా మీ థైరాయిడ్ అలానే లోపల ఉంటది కాబట్టి లాంగ్ టర్మ్ గా మీరు టాబ్లెట్స్ తీసుకునే అవసరం ఏ మాత్రం ఉండదు. ఈ అన్ని కాకుండా మేజర్ కన్సర్న్ థైరాయిడ్ సర్జరీ తోటి ఒకటి స్కార్, రెండోది మన వాయిస్ ఎలా ఉంది అనేది కంప్లీట్ గా తెలుసుకోవాలి. సో ప్రొసీజర్ చేసేటప్పుడు చాలా మంది పేషెంట్స్ కంప్లీట్లీ కాన్షియస్ ఉంటారు. ప్రొసీజర్ ద్వారా అప్పుడు
అడిగి కూడా చూస్తాం మీ వాయిస్ ఎలా ఉంది అండ్ ఏ మాత్రం కాంప్లికేషన్స్ లేకుండా వాయిస్ చేంజ్ లేకుండా చాలా మంది కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళిపోతారు. సర్జరీలో ఈ కాంప్లికేషన్స్ అనేటివి ఉండే అవకాశం చాలా ఎక్కువ. బట్ అబ్లేషన్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేస్తే ఈ రిస్క్స్ ఆర్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 2% వెన్ కంపేర్డ్ టు సర్జరీ విచ్ ఇస్ అబౌట్ 30%. సో మనకి ఇవన్నీ తెలిసినాయి. ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే ఈ ప్రొసీజర్కి ఎంత కాస్ట్ అనేది కామన్గా ఒక నంబర్ అనేది కాదు. మన పర్సనల్ పేషెంట్ కి ఏముంది అంటే ఎన్ని గడ్డలు ఉన్నాయి, ఏమి రకాల గడ్డలు ఉన్నాయి, అండ్ అదే కాకుండా ఈ గడ్డలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఏ దానికి దగ్గరగా ఉన్నాయి, కాంప్లెక్స్ గా ఉందా ప్రొసీజర్, సింపుల్ గా ఉందా ప్రొసీజర్ అనే దాన్ని బట్టి మన కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఎస్, ఇది సర్జరీ కంటే తక్కువగా అవుతుంది అండ్ అదే కాకుండా సేఫ్ గా కూడా. సో మనము కాస్ట్ గురించి తెలుసుకున్నాక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ థైరాయిడ్ ని మనం కంప్లీట్ గా ప్రిజర్వ్ చేస్తాం. ఏ మాత్రం థైరాయిడ్ ని తొలగించము. లైఫ్ లాంగ్ మనం మెడికేషన్ తీసుకునే కాస్ట్ కూడా ఫ్యాక్టర్ చేసుకునే అవసరం లేదు దీంట్లో. సో మీకు ఈ అబ్లేషన్ పద్ధతి ఎలా జరుగుతుంది అంటే ఈ పైన ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. లైవ్ కేస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ని కంప్లీట్ గా చూసి ఎలా సేఫ్గా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పేషెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయించుకుంటాడు అనేది చూసి తెలుసుకోండి. అండ్ అదే కాకుండా మీకు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అయ్యింది, ఎఫినసీ అయ్యింది, అదే కాకుండా సర్జరీ అని చెప్పారు కానీ మీకు సర్జరీ చేయించుకోవాలని లేదు, డౌట్లో ఉన్నారు ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అని, కిందున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనే పర్సనల్గా దానికి రిప్లై చేసి ఏమన్నా ఉంటే మీ డౌట్స్ క్లారిఫై చేస్తా. అండ్ అదే కాకుండా ప్రతి థైరాయిడ్ గడ్డకి సర్జరీ అన్నా ఏ ప్రొసీజర్ అన్నా అవసరం ఉండకపోవచ్చు. కొన్ని దాంట్లకు మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థైరాయిడ్ దాంట్లో ఒక స్కార్ ఉండొద్దు అండ్ లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది అవసరం. అంటే మన థైరాయిడ్ని అలానే ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.